హాయ్ ఫ్రెండ్స్, హెమరాయిడ్స్ లేదా పైల్స్ కి లేజర్ ట్రీట్మెంట్ చాలా మంచిది అని మనం అందరికీ తెలుసుకున్నాం. అయితే అసలు ఈ లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో ఈ రోజు కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకుందాం. అసలు మనం ట్రీట్మెంట్ కి డిసైడ్ చేసేది ఆ హెమరాయిడ్స్ యొక్క గ్రేడ్ ని బట్టి. గ్రేడింగ్ అండ్ సిమ్టమ్స్ ఈ రెండు. అసలు గ్రేడ్ అంటే ఏంటి అంటే చాలా చిన్నవిగా ఉంటే హెమరాయిడ్స్ వాటిని గ్రేడ్ 1 అని, చాలా పెద్దవిగా ఉండి బయటికి వచ్చేస్తే ఈ విధంగా గ్రేడ్ 4 అని మనం చెప్పుకుంటాం. ఇది గ్రేడింగ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రాక్టోస్కోపీ అంటే మీ సర్జన్ మీకు ఎగ్జామిన్ చేసి లోపల ఒక చిన్న స్కోప్ పెట్టి చూడటం వలన గ్రేడింగ్ ఇస్తారు. దాన్ని బట్టి గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 ఈ రెండు సిచ్యువేషన్స్ లోన మాత్రమే లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యూజువల్లీ గ్రేడ్ 1 మెడిసిన్స్ తోని అండ్ గ్రేడ్ 4 అయితే కొన్నిసార్లు కాంబినేషన్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లేజర్ ఈజ్ యూజువల్లీ హెల్ప్ఫుల్ ఇన్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. మరి లేజర్ అంటే ఏంటి? లేజర్ అంటే ఇలాంటి ఒక చిన్న ఫైన్ నీడిల్ లాంటి ఇన్స్ట్రుమెంట్. ఇది మనం యూజ్ చేసే రేడియల్ ఫైబర్ లేదా లేజర్ ఫైబర్. ఇంత చిన్న ఫైబర్ తో మనం ఈ యానల్ కెనాల్ దగ్గర ఒక చిన్న కట్ లేదా ఒక చిన్న పియర్సింగ్, ఒక నీడిల్ టిప్ అంతా ఇన్సిషన్ ఇచ్చి ఈ లేజర్ ఫైబర్ తో ఈ హెమరాయిడల్ టిష్యూ అంతటిని మనం హీట్ చేస్తాం. దీనివల్ల ఈ హెమరాయిడ్స్ టిష్యూ ఏదైతే వాచిపోయి ఉబ్బిపోయి ఉన్నాయో ఈ రక్తనాళాలన్నీ క్రమేణా అంటే ఒకేసారి కాకుండా ఒక 2 weeks టైంలో వాటి యొక్క సైజ్ నెమ్మదిగా ష్రింక్ అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ఏ లేజర్ వర్క్స్. ఈ పిక్చర్ లో కనుక మనం చూసినట్టయితే ముందుగా ఈ యానల్ కెనాల్ దగ్గర ఒక పెద్ద పెద్ద హెమరాయిడల్ టిష్యూస్ అనేవి ఉండేవి. కొన్నిసార్లు అవి బయటకు వేలాడుతుంటాయి. వాటిని ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని, లోపల ఉండే వాటిని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని అనుకుంటాం. అండ్ విత్ లేజర్ ట్రీట్మెంట్ యూ కెన్ సీ ఎక్సలెంట్ రిజల్ట్స్. చాలా మంచి రిజల్యూషన్ వస్తుంది. అండ్ మనకి కటింగ్ అనేది లేకపోవడం వల్ల బ్లీడింగ్ ఉండదు అండ్ పెయిన్ ఈజ్ ఆల్మోస్ట్ నిల్. సేమ్ డే పేషెంట్ విత్ ఇన్ 5-6 hours లెగసి నిల్చోవటం అండ్ సమ్ టైమ్స్ ఎనస్థీషియా కూడా లేకుండానే ఈ ప్రొసీజర్ చేయగలుగుతాం. కాబట్టి అదే రోజు సాయంత్రం లేదా కొన్నిసార్లు నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ ఈజీగా ఇంటికి వెళ్ళగలుగుతారు. వాళ్ళ యొక్క నార్మల్ యాక్టివిటీస్ ఒక 2 days to 3 days లోనే చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పటి రోజుల్లో హెమరాయిడ్స్ కి లేజర్ ట్రీట్మెంట్ ఈస్ ద బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. వన్స్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడాను కరెక్ట్ డైట్ తీసుకోవడం, అలాగే మెడిసిన్స్ వేసుకోవడం తప్పనిసరి. రెగ్యులర్ చెకప్ మేబీ once or twice మీ సర్జన్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు అండ్ దట్ కంప్లీట్స్ యువర్ ట్రీట్మెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూస్లీ తెలిసి తెలియకుండా మెడిసిన్స్ వాడుతూ ఎన్నో ఇయర్స్ సఫర్ అవ్వడం కన్నా ఇంత సింపుల్ అండ్ ఈజీ ట్రీట్మెంట్ చేసుకోవడం డెఫినెట్లీ ఒక మంచి ఆప్షన్. మీకు గనక హెమరాయిడ్స్ ఉన్నాయని డౌట్ ఉన్నా, ఉందని తెలిసినా, you know the place where to attend at A1 Laparoscopy Hospital, Vizag. Thank you.